ఏమైందంటే నేను అలా చేస్తూ చేస్తూ ఒక 8.5 ఇయర్స్ మెడిటేషన్ చేసిన తర్వాత అప్పుడు 8.5 ఇయర్స్ తర్వాత నేను కూర్చుంటే ధ్యానంలో ఒక్క ఆలోచన లేకుండా ధ్యానం చేసే విద్య నేర్చుకున్నామాట. మొదట్లో కూర్చుంటే వందలాది ఆలోచనలు వచ్చాయి, మధ్యలో అయితే ఒక నిమిషానికి 1,00,000 ఆలోచనలు కూడా వచ్చాయి అన్నంత మైండ్ ఫాస్ట్ అయిపోయింది అన్నమాట. అది కూడా పార్ట్ ఆఫ్ ద మెడిటేషన్ ప్రాసెస్ అని తర్వాత అర్థమైంది. కానీ తర్వాత ఆ టైంలో అనిపించేది ఏంటో ఇన్ని ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే, కళ్ళు తెరిస్తే కొంచెం ప్రశాంతంగా అనిపించేది, కళ్ళు మూసుకుంటే ఫాస్ట్ అయిపోయాయి అన్నమాట. ఏదైనా రాంగ్ వెళ్తున్నానో కూడా అనిపించింది, కానీ పర్వాలేదు, అంత ప్రాసెస్గా అయిపోయింది. అలా చేస్తూ చేస్తూ ప్రతి క్షణము నేను శ్రద్ధగా చేయాలి, ఆలోచన లేకుండా ఉంటే ధ్యానం నిర్విషయం మనహ అన్నారు పెద్దలు. మరి అని చేస్తూ ఉన్నా కానీ ఇవన్నీ తగ్గట్లేదు. అంటే కొంచెం గ్రాడ్యువల్గా ఇయర్ బై ఇయర్ కొంచెం తగ్గేవి. అలా ఒక 8 ఇయర్స్కి వచ్చేసరికి నాకు 20 మినిట్స్ ఏమో ఆలోచన లేకుండా ఉండేవాడిని, 20 మినిట్స్ ఏమో కొంచెం మత్తుగా వెళ్ళిపోయేది, 20 మినిట్స్ మాత్రం ఆలోచనలు ఉండేవి. అది కూడా భవిష్యత్తు గురించి ఎక్కువ ఉండేది. 8 సంవత్సరాల తర్వాత మరి గ్రిప్ వచ్చేసింది అనమాట. ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం నాకు అప్పుడు అర్థమైపోయింది. ఒక 1 మంత్ అది ఒక హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే చేసినా కానీ ఆ హాఫ్ అన్ అవర్ లోపల ఒక్క ఆలోచన లేకుండా కూర్చోవడం వచ్చేసింది అనమాట. ఓకే, అలా వచ్చేసిన తర్వాత అంత గ్రిప్ వచ్చేసింది కదా నాకు అనేసి నేను ఇంకా ఏం చెప్పానంటే ఇంకా వేరే వాళ్ళకి చెప్దాము అనేసి ఎప్పుడైతే స్టార్ట్ చేశాను